హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఫుడీ ఛానల్. ఇవాళ మనం ఫ్లాట్ బ్రెడ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. మనం ఇంట్లో కూడా బ్రెడ్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఇవాళ మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని అందులో 150 ml వామ్ మిల్క్ని తీసుకుందాం. అలాగే 150 ml వామ్ వాటర్ని తీసుకుందాం. ఇందులో మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఈస్ట్. ఇది బ్రెడ్ మేకింగ్లో వాడతారు. ఇది 1 స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం టేస్ట్కి సాల్ట్ యాడ్ చేద్దాం. ఒక స్పూన్ షుగర్ యాడ్ చేస్తున్నాను టేస్ట్ కోసం. ఇది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత 1/2 kg మైదాని మనం ఇందులో యాడ్ చేసుకుందాం. దీన్ని బాగా కలపాలి. మనం చపాతీ పిండిని ఎలా కలుపుతామో అదే విధంగా కలపాలి. కొంచెం సాఫ్ట్గా ఉండాలి. కొంచెం మనకి బాగా వెట్గా ఉంది అనిపిస్తే కొంచెం మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ యాడ్ చేద్దాం. అలా బాగా కలిపిన తర్వాత ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ వరకు వదిలేయాలి. అలాగా 1 అవర్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత దీన్ని 6 పీసెస్గా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన ఈ మైదా ఉండల్ని ఇలా చపాతీలాగా రోల్ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మనం చేసిన ఈ బ్రెడ్ని స్టవ్ పైన కళాయిలో వేసుకుందాం. ఇది లో ఫ్లేమ్లోనే మంచిగా కాలుతుంది. మళ్ళీ రెండో వైపుకి తిప్పి మళ్ళీ కాల్చుకుందాం. దీనికి మనం నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు పైన, మీకు ఇష్టం ఉంటే. లేకపోతే అలా కూడా కాల్చచ్చు.
ఇంట్లో మనమే చేసుకుంటే బ్రెడ్ ఎంత టేస్ట్ ఉంటుందో ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి ఎట్లా పొంగుతున్నాయో, బెలూన్ లాగా అవుతుంది అది. ఇలా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి కట్ చేసి ఎంత సాఫ్ట్గా ఎంత స్మూత్గా వచ్చేస్తుందో. అంతే, ఈజీ ఫ్లాట్ బ్రెడ్ రెడీ. ఇంట్లో ఎవరైనా చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.